ఈరోజు మనం గ్లో టెక్స్ట్ ఎఫెక్ట్ని ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఇలా టెక్స్ట్ని అయితే తీసుకున్నా. బ్యాక్గ్రౌండ్ అయితే బ్లాక్ సాలిడ్ లేయర్ని అయితే తీసుకున్నాను. దీని రొటేషన్ వచ్చేసి -30 degrees తీసుకుని హారిజంటల్ స్క్యూ అయితే నేను 20 తీసుకున్నా. దెన్ దీన్ని డబుల్ క్లిక్ ఇచ్చి Ctrl Jతో నేను డూప్లికేట్ చేసుకుంటున్నాను. దీన్ని స్మార్ట్ ఆబ్జెక్ట్స్ కింద కన్వర్ట్ చేస్తున్నా. దెన్ ఫిల్టర్లోకి వెళ్ళి బ్లర్లోకి వెళ్ళి మోషన్ బ్లర్ దీన్ని నేను 90 degrees యాంగిల్ పెట్టుకుని జస్ట్ 250 pixels అయితే తీసుకుంటున్నా, ఎందుకంటే టెక్స్ట్కి మ్యాచింగ్ అవ్వాలి కాబట్టి. దెన్ మళ్ళీ ఇంకొకసారి నేను డూప్లికేట్ తీసుకుని ఈ మోషన్ బ్లర్ని కొంచెం ఇంకా ఇంక్రీజ్ చేస్తున్నా, 550 తీసుకుంటున్నా. దీన్ని కూడా కొంచెం కిందకి తీసుకుంటున్నా. మళ్ళీ దీన్ని ఇంకొకసారి డూప్లికేట్ చేసుకొని 850 pixels అయితే పెట్టుకుంటున్నా. చూసారా, దీన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. మీరు ఎలా చేసుకోవాలనేది నేను ఈజీగా చూపిస్తున్నాను కదా. నేను టెక్స్ట్ లేయర్ని అయితే కొంచెం పైన పెట్టుకుంటున్నా. దెన్ వీటికి కింద నేను గ్రేడియంట్ మ్యాప్ని అయితే తీసుకుంటున్నా. చూసారా, ఇది ఈజీగా కనబడుతుంది కదా. గ్రేడియంట్ మ్యాప్ నేను సెలెక్ట్ చేస్తున్నా. మీకు గూగుల్లో కూడా దొరికితే మీరు డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నేను ప్రస్తుతానికి అయితే నేను ఈ గ్రేడియంట్ అయితే తీసుకున్నా. చూసారా, అప్పుడే అయితే గ్లో వచ్చేసింది. నేను కొంచెం పైనకి సెంటర్లో పెట్టుకుంటున్నా. నేను పెన్ టూల్ తీసుకుని దాన్ని ప్యాత్ నుంచి షేప్లోకి చేంజ్ చేసుకుని పెట్టుకున్నా. దాని స్ట్రోక్ వచ్చేసి గ్రేడియంట్ అయితే ఇస్తున్నా నేను. ఇక న్యూ లేయర్ అయితే తీసుకొని నేనైతే స్ట్రైట్ లైన్స్ అయితే తీసుకుంటున్నా. స్ట్రోక్ విడ్త్ కొంచెం 3 అని నేను ఇంక్రీజ్ చేసుకుంటున్నా. చూసారా, ఇక్కడ ఆల్రెడీ కనిపిస్తుంది. జూమ్ చేసి చూపిస్తాను మీకు. ఈ ఒక్కొక్క స్ట్రైట్ లైన్ని నేను బ్లెండింగ్ మోడ్ స్క్రీన్లోకి చేంజ్ చేసుకుంటున్నా. దెన్ దీన్ని డూప్లికేట్ తీసుకొని నేను ఇక్కడ అరేంజ్మెంట్ చేస్తున్నా. ఈ విధంగా నేను క్రియేట్ చేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ గ్లో ఎఫెక్ట్ లైట్గా యాడ్ చేయాలి కాబట్టి నేను సేమ్ కలర్ని బ్రష్ టూల్తో తీసుకుని దాన్ని సాఫ్ట్ బ్రష్లో క్లిక్ చేసి జస్ట్ నేను గ్లో ఎఫెక్ట్ యాడ్ చేస్తున్నా. టెక్స్ట్ కింద పెడుతున్నా. ఇంత ఈజీగా గ్లో టెక్స్ట్ ఎఫెక్ట్ని అయితే ఫోటోషాప్లో క్రియేట్ చేసుకోవచ్చు. మీకు ఏ విధమైన డౌట్స్ కానీ ఏదైనా అడగాలనుకున్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను నెక్స్ట్ ట్యుటోరియల్లో ఖచ్చితంగా వాటికి ఆన్సర్ చేస్తాను. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్ డిజిటల్ రామా.